బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము అనంతభాయ్ ద్వారా ఋషులు మునులు నక్షత్రాల ఏ నక్షత్రాల నుండి ఏ బ్రహ్మాండం నుండి మరియు గ్రహాల నుండి వచ్చారో వాటి యొక్క ఆధ్యాత్మిక సంబంధము, దీని గురించినటువంటి టాపిక్ వివరణ అనంతభాయి మనకు చెప్తూ ఉన్నారు. పరం శాంతి. బేహద్ బాపూజీ చాలాసార్లు మనకు ఈ యొక్క ఋషులు మునుల గురించిన మాటను ఉపయోగించారు. దాని గురించి కూడా వివరంగా చెప్పారు. ఈరోజు సనాతన ధర్మం గురించి దాని లోపల ఉన్న విశిష్టతను తెలుసుకోవాలి అని మనము ఈరోజు ఎవరు ఈ యొక్క ఋషులు మునులు భూమి మీద ఎలా వచ్చారు, ఈ బ్రహ్మాండానికి బయట నుండి వచ్చారా, వీరి యొక్క పౌరాణిక కథ ఏంటి, వైదిక శాస్త్రాల అనుసారంగా ఋషులు మునులు మరియు దేవతల యొక్క నివాసము విభిన్న నక్షత్రాల్లో గ్రహాల్లో చెప్పబడి ఉంది శాస్త్రాల్లో. దాని గురించినటువంటి విషయము మనము తెలుసుకుందాము. విశేషించి తారామండలము గ్రహాలకు సంబంధం ఉంటుంది అని మరి జ్యోతిష్కంలో ఖగోళ శాస్త్రంలో చెప్తూ ఉంటారు. దీని నుండి మనకు ప్రముఖంగా సప్త ఋషి మండలం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క శబ్దాన్ని మనం ఎందుకని ఉపయోగిస్తున్నాము అంటే, సప్త ఋషుల యొక్క నివాస స్థానము అనగా ఈ భూమికి పైన ఉంది. అంటే మనం రాత్రి చూసినట్లయితే ఆకాశంలో 7 నక్షత్రాలు ఒక సమూహంగా ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది సప్త ఋషి మండలము అని. సప్త ఋషి మండలము ఆకాశ గంగలో ఒక విశేషమైన స్థానము. దీని గురించిన విషయము డీప్గా ఆలోచించినట్లయితే వీటికి వాటి యొక్క పేర్లు ఎలాగో తెలుసుకుందాము. సప్త ఋషుల్లో వశిష్ఠ, విశ్వామిత్రుడు, అత్రి, భరద్వాజ, జమదగ్ని, గౌతమ ఋషి, కశ్యప నివాస్ మొదలైనవి వారు. ఈ విషయంలో మనము తెలుసుకోవాల్సింది సప్త ఋషుల యొక్క పేర్లు. తోటే మన్వంతరం కూడా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, వైవస్వత మన్వంతరం అని అంటూ ఉంటారు, వైవస్వముని ద్వారా. ఏదైతే ఋషి మరలా ఎప్పుడైతే భూమి మీదకు వస్తారో వారి పేరు మీద ఇది మారిపోతూ ఉంటుంది. కరెక్ట్గా ప్రతి మన్వంతరంలోనూ ఇలాగే జరుగుతుంది అని అంటూ ఉంటారు. ఈ 7 పేర్లు కూడా శాస్త్రాల్లో రాయబడి ఉంది. ప్రతి మన్వంతరంలోనూ కూడా మారిపోతూ ఉంటుంది అని. పేరైతే మూలంగా సప్తఋషి అనే అంటూ ఉంటారు. వారి యొక్క వ్యక్తిత్వము, ఆ యొక్క వ్యక్తి రీబర్న్ చేసుకుంటే చూడండి, ఏ వ్యక్తి అయినా చనిపోయిన తర్వాత మళ్ళా పునః జన్మ తీసుకున్నారే అనుకోండి, వారి పేరు మారిపోతుంది, రూపము మారిపోతుంది. ఆత్మ అయితే అదే ఉంటుంది కదా. అలాగే సప్త ఋషులు యొక్క ఆత్మలు మాటి మాటికి ఈ భూమి మీదకి వస్తూ తమ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉంటారు. సప్త ఋషుల కార్యక్రమం బ్రహ్మాండంలో బ్యాలెన్స్ను తయారు చేసి ఉంచటం, భూమిపైన ధర్మ రక్షణ చేయటము. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు కూడా దీని తర్వాత అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ సప్త ఋషి మండలం మనం అయితే చూస్తూ ఉన్నామో ధృవతార కూడా కనపడుతూ ఉంటుంది. ధృవతార అంటే ధ్రువుడు విష్ణు యొక్క భక్తుడు. విష్ణువు ఆ స్థానం వారికి ఇచ్చారు, విష్ణు స్థానం అంటారు. ప్రముఖంగా భారతీయ జ్యోతిష్క శాస్త్రంలో వీరి పేరు చాలా గొప్పగా ఉంటుంది. ధ్రువుడు చాలా కఠోరమైనటువంటి
తపస్సు విష్ణువు కోసం చేసి విష్ణువుని ప్రసన్నం చేసుకుని ఆయన ద్వారా వరం పొందినప్పుడు నువ్వు తారామండలంలో విరా విరాజమానమై ఉంటావు అని చెప్పారు. అన్య ఋషు మునులు కూడా ఈ భూమి మీద వచ్చి తపస్సు చేసి ధర్మ పాలన చేసిన తర్వాతే వారు ఆ యొక్క స్థానాన్ని పొందారు. ఇక్కడ వశిష్ఠ మరియు అరుంధతి వీరు పునర్వసు నక్షత్రము సంబంధించిన వాళ్ళు. అక్కడ నుండే వచ్చారు, ఆ నక్షత్ర మండలం నుండి వచ్చారు. పునర్వసు నక్షత్రాన్ని మహర్షి వశిష్ఠుడు ఆమె పత్ని అరుంధతికి ప్రతీక. వశిష్ఠుడు మరియు అరుంధతిని వివాహ సమయంలో అరుంధతి నక్షత్రం అదుగో అదుగో అని చూపిస్తారు. ఎందుకనంటే వీరి యొక్క వివాహము ఆదర్శంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ నక్షత్రం యొక్క ప్రభావము మానవుల్లో సంయమ ధర్మము వివేక పాలన చేయుటకు ప్రేరితం చేస్తూ ఉంటుంది. అందువలనే ఈ యొక్క నక్షత్రంలో వివాహాల్లో ఎక్కువగా చెప్తూ ఉంటారు. అంటే నేనైతే జ్యోతిష్కుడినేమీ కాదు, నాకు తెలిసింది కొంచెం చెప్తున్నాను. ఇలాగా డిఫరెన్స్గా ఉంటూ ఉంటుంది. ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది వస్తుంది, అగస్త్యుడు మరి తారా అంటే అగస్త్యుని యొక్క నక్షత్రంను క్యానోపస్ అని అంటూ ఉంటారు. అంటే ఋషి అగస్త్యుని యొక్క స్థానముగా చెప్పబడుతుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత మహత్వపూర్ణము అయినది ఈ యొక్క నక్షత్రము. దీన్నే కెనోపీ అగస్ట్ గురించి కూడా చెప్తూ ఉంటారు. ఈ యొక్క నక్షత్రము భూమి మీదకి వచ్చింది అంటే దక్షిణ భారతదేశంలో సనాతన ధర్మానికి అగస్త్యుడు చాలా ప్రచారం చేశాడు అని, పృథ్వీకి బయటకు సప్త లోకంలో యాత్ర ఋషి మునులు యొక్క నివాస స్థానం వరకు చేశారు అని, సప్త లోకాల్లో వీరికి స్థానము ఉందని చెప్తూ ఉంటారు. మన సప్త లోకాలు భూలోక, భువర్లోకము, స్వర్గలోకము, జలలోకము, మహర్లోకము, తపలోకము, సత్యలోకము, బ్రహ్మపురి, విష్ణుపురి, శివపురి. మన బ్రహ్మాండంలో విభిన్న స్థానాల్లో కూడా వీరికి స్థానం స్థిరంగా ఉన్నది. మహర్లోకంలోనూ తపలోకంలోని మహర్షులు ఎక్కువగా ఉంటారని, మహర్షి బృహస్పతి, నారద, సంక మొదలైనటువంటి వాళ్ళు, నారద మహర్షి లాంటి వాళ్ళు తపోలోకంలో ఎక్కువగా ఇంపార్టెంట్ అక్కడ ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. చాలా మందికి తెలియదు వీరి గురించి. మహర్షి బృహస్పతి, నారదుడు, సనతన కుమారులు కూడా బ్రహ్మపుత్రులుగా మానసపుత్రులుగా ఉన్నారు. మరి చాలామంది దేవతల్ని ఋషుల యొక్క నివాస స్థానంగా ఆ మహర్షి మహర్లోకాన్ని చెప్తూ ఉంటారు. ఇకపోతే చంద్రుడు అనగానే పితృలోకానికి సంబంధించిన వాడు. చాలామంది పితృలు ఈ యొక్క పితృలోకాన్ని దగ్గర ఉంటారు. ఇదే చంద్రలోకం అని కూడా చెప్తూ ఉంటారు. దీనికి చంద్రలోకానికి సెమీ సమీపంగా ఉంటుంది పితృలోకం అంటారు. మీకు తెలిసినటువంటి విషయము, మృత్యువు పొందిన తర్వాత 2 గడియల వీళ్ళందరూ కూడా పితృలోకానికి వెళ్ళిపోతూ ఉంటారు. చంద్రుడికి సమీపంలో ఉన్నారని చెప్తారు. చంద్రుడు మన యొక్క పూర్వజుగా ఉన్నారు అని. ఇక్కడ నుంచి ఋషి తన యొక్క పూర్వజుల్ని ఆశీర్వదించి, ఆ పూర్వజులు అంటే పితృలను ఆశీర్వాదం తీసుకొని భూమి మీద కూడా వస్తూ ఉంటారు. చంద్రుడి యొక్క ప్రభావం మునుల పైన ధ్యాన యోగాల్లోని సాధనకు విశేషమైన సిద్ధాంతంగా వికాసతమై ఉంటుంది. అందుకనే పౌర్ణమి ధ్యానము అని ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఫుల్ మూన్ అంటే ఆ రోజు ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి అని. తర్వాత శుక్రగ్రహము, ఆయన అక్కడ నుండి మరి ఎక్కడి నుండి శుక్రాచార్యుడు శుక్రగ్రహం సంబంధించినటువంటి వాడని,
దైత్య గురువు శుక్రాచార్యుడు అసురుల గురువుగా ఉన్నది. ఆయన యొక్క నివాస స్థానంగా శుక్రగ్రహము చెప్పబడుతుంది. శుక్రాచార్యుడు ఉన్నది శుక్రగ్రహము. వేదాల జ్ఞాతగా తపస్విగా చెప్పబడిన అసురుల గురువులుగా ఉండి భూమి మీదకి వచ్చి శిష్యులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. బృహస్పతి గ్రహం నుండి బృహస్పతి కూడా దేవతల గురువుగా వచ్చి అక్కడ నివాస స్థానంగా ఉంటూ బృహస్పతి దేవతలకు శిక్షణ ఇచ్చి మార్గదర్శకుడిగా ఉన్నాడు. దేవతలందరూ మరి బృహస్పతి ఆజ్ఞానుసారంగానే నడుస్తూ ఉంటూ ఉంటారు. అసురుల యొక్క మరి శుక్రాచార్యుడి యొక్క అనుసారంగా మార్గదర్శకం చేసుకుంటూ ఉంటారు. అయితే మరి దేవతలకు శిక్షణ ఇచ్చి ధర్మ శిక్షణ ఇచ్చి భూమి మీద వస్తూ ఉంటారు. మళ్ళీ నక్షత్ర లోకాల్ని చాలా నక్షత్రాల్లో కూడా ఋషులు ఉన్నారు. ఋషుల స్థానమే నక్షత్ర మండలం అంటూ ఉంటారు. ఇకపోతే ఆర్ద్ర, పునర్వసు, పుష్ప మొదలైనటువంటి నక్షత్రం ఆరుద్ర అంటారు కదా. ఇలాంటి నక్షత్రాలు ఋషులు కూడా తపస్సు సాధన చేసి వారి స్థానాన్ని పొందారు. వీరందరూ కూడా జ్ఞానానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. దీనితోటి ఇక్కడ మనము ఋషులు జ్ఞానాన్ని ప్రసారం చేస్తూ భూమి మీదకు వస్తూ ఉంటారు. ఏదైతే దివ్య ఆత్మలు బయట నుండి వచ్చారో వేరే గ్రహాల నుండి మరి ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళు జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ మాయతో కప్పబడి ఉన్న కారణం వల్ల మానవులు అర్థం చేసుకోవటం లేదు. కానీ ఋషులకి మాయ అనేది పట్టుకోదు. బుద్ధి పరమ జ్ఞానం ఉంటుంది, వాళ్ళ దగ్గర బ్రహ్మ జ్ఞానం ఉన్నది. భూమి మీదకి వచ్చి వాళ్ళ కార్యక్రమం చేస్తూ ఉంటారు. వాళ్ళ దివ్య ఆత్మలు వారి వాళ్ళకు జన్మ ఎందుకు తీసుకున్నారో వాళ్ళకు తెలిసిపోతుంది. ఏం చేయటానికి వచ్చారో తెలిసిపోతుంది. 84 లక్షల కంటే ఎక్కువగా మరి లక్షల మంది ఇరుక్కుపోయినటువంటి ఆత్మల్ని జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో ఇరుక్కుపోయిన ఆత్మలకి తెలియదు ఎందుకు మనం పుట్టాము అని. మా లక్ష్యం ఏంటో అని తెలియదు. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చానని తెలియదు. అజ్ఞానిగా అయిపోయారు ఆత్మలు. దివ్య ఆత్మలు ఫస్ట్ నుండి తెలుసుకుంటూ ఉంటారు. సదా జ్ఞాపకం ఉంటుంది వాళ్ళకి. ఇకపోతే సనత్ కుమారులు, వీళ్ళు నలుగురు కూడా ఋషికుమారులుగా బ్రహ్మ యొక్క మానస పుత్రులుగా మహిమాన్వితులు. బ్రహ్మ కూడా తన మనసు నుండి ఈ ఋషులను సంకల్పంతో జన్మనిచ్చారు. వీరు పుట్టడంతో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. జ్ఞానానికి ప్రతీకగా స్పెషల్ వేదాల యొక్క ప్రపంచంలో వేదాలను ప్రచారం చేస్తూ జ్ఞాన ప్రపంచంలోకి చేరుకున్నారు. ఋషులు జనలోకంలో నివాస స్థానము ఉంటూ ఉంటారు. ఈ ఋషులు జనలోకంలో ఉంటారు. ఇక్కడ నుండి జ్ఞానము మరియు ధర్మం యొక్క ప్రచారం చేయటానికి భూమి మీదకి వస్తారు. ఇప్పుడు మనం ఏదైతే తెలుసుకోవాలో జనలోకము, తపలోకము, మహర్లోకంలో మహర్షులు ఉండేటువంటి లోకము, అక్కడ ఎవరెవరు ఉంటారు అని. మహర్లోకంలో మహర్షి నారద ముని అన్ని లోకాలకు స్వతంత్రంగా తిరుగుతూనే విచరణ చేస్తూనే ఉంటూ ఉంటారు. దేవలోకం బ్రహ్మలోకానికి పోతారు, పృథ్వీలోకానికి వస్తాడు, దేవలోకానికి పోతారు. మోస్ట్లీ ఈయన త్రిలోక సంసారిగానే మనందరికీ తెలుసు. భూమి పైన కూడా వచ్చి జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. దేవతలు మరియు మానవులకి మధ్య సంవాదంని అంటే కనెక్షన్ని కలుపుతూ ఉంటూ ఉంటారు. భక్తి మరియు జ్ఞాన ప్రసారం చేస్తూ ఉంటాడు. కొందరు నిశ్చిత స్థానం అనేది ఈయనకి లేదు అని చెప్తారు. కరెక్టే కదా. నారదుడు తిరుగుతూనే ఉంటూ ఉంటాడు. ఆయనకి రథం లేదు, భ్రమిస్తూ ఉంటాడు అని అవ్యక్తంగా దివ్య శరీరంతో ఉన్నవాడు, బ్రహ్మాండం యొక్క విభిన్న లోకాల్లో భ్రమణ చేసేవాడు అని. నారాయణ నారాయణ అంటూ జపం చేసేవాడు. అన్ని లోకాల్లోనూ సెకండ్లో చేరుకోగలరు. ఏ లోకానికైనా సరే చేరుకోగలరు. ఇక అత్రి అనసూయ, ఈ ఋషులు కూడా
తారక లోకంలో అత్రి ఋషి సంబంధం నక్షత్రం ఉన్నది. ఆ నక్షత్రం నుండి వచ్చిన వాళ్ళు, నక్షత్ర మండలం నుండి తమ తపోశక్తి యొక్క తోటి బ్రహ్మాండం యొక్క ఊర్జాని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. భూమిపైకి వచ్చి వారి జ్ఞాన ప్రసారాన్ని కూడా ఇస్తూ ఉంటారు. తారామండలము, తారక లోకము అంటే భూమికి మీదకి వచ్చి ధార్మిక సామాజిక మార్పుల కోసం, బాగుపరచడం కోసం కార్యం చేస్తూ ఉంటారు. భారతీయ పౌరాణిక శాస్త్రాల అనుసారంగా ఋషిముని కేవలం భూమి మీదే అని కాకుండా బ్రహ్మాండం యొక్క విభిన్న గ్రహాల్లో, తారామండలంలో వీరు నివసిస్తూ భూమి మీద కూడా వస్తూ ఉంటారు అని. ఋషులు మునులు సమయం అనుసారంగా రావటము, జ్ఞాన సాధన చేయటం, తపస్సు చేయటం, తపస్సు యొక్క మాధ్యమంతో సమాజానికి దిశను ప్రదానం చేయటము జరుగుతుంది. ఇక సప్త ఋషి మండలము, అంటే అగస్త్యుడు తార, బృహస్పతి, శుక్రములైన లోకాల నుండి ఈ ఋషులు భూమి మీద ఉన్నప్పుడు ఆశీర్వదించి భూమిని సదా ధర్మ సత్య మార్గాల్లో ఉండే విధంగా చేస్తూ ఉంటారు. జ్ఞానం లేకుండా కళ్యాణం కాదు. 100 జన్మలు ఎత్తినా అజ్ఞాని మోక్షాన్ని పొందలేడు. జ్ఞానంతో ఉంటేనే మానవ జన్మని సార్థకం చేసుకోగలరు, మోక్షాన్ని పొందగలరు. అజ్ఞాని 100 జన్మలేండి, 1000 జన్మలు తీసుకున్నా వారికి ముక్తి మోక్షం అనేది ఉండదు. వారి జీవితం అంతా చూస్తూనే ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, ఏమీ పొందలేరు. ఎక్కడి నుండి వచ్చామో ఎక్కడికి వెళ్ళాలో ఎందుకో వాళ్ళకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం కళ్ళతోటే చూస్తూ ఉన్నాము, గాల్లోనే ఎగిరిపోతూ ఉన్నారు, భూతాల్లాగా తయారైపోతూ ఉన్నారు. గాల్లో నుంచి వస్తారు, గాల్లో నుంచి వెళ్ళిపోతుంది ఆత్మ, నిరాకారి ఫామ్లో అంటారు. ఎప్పుడైతే ఆకారి ఫామ్ని ధారణ చేస్తూ ఉంటారో, ఆకారి రూపంలో వాళ్ళు ఇష్టం వచ్చిన కార్యం చేస్తారు. సాకారంలో మన మానవ స్వరూపంలో కూడా ధారణ చేసి టెంపరీగా వాళ్ళు ఉండగలరు. ఏ విధంగా నారద ముని వచ్చినట్టు తమ మెసేజ్ ఎవరికైతే ఇవ్వాలి అనుకుంటారో వెంటనే నిరాకారి నుండి ఆకారిగా వచ్చి ఆకారి నుండి ఆకారి రూపాన్ని ధారణ చేసి భూమి మీద కూడా రాగలరు. ఎప్పుడైతే పరంధామం వరకు చేరుకుంటారో నిరాకారి స్వరూపాన్ని ధారణ చేయటము, నిరాకారి ఆకారి సాకారిగా అవుతూ ఉంటారు. కాబట్టి మీరు ఇంకా ఈ విషయాలను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అందించినటువంటి వీడియోలు, మీకు వివరాలు చాలా, ఒక బ్రహ్మాండమే కాదు అనంత కోటి బ్రహ్మాండాలకు పైన ఉన్న బ్రహ్మ పరమేశ్వరుడు మరి బేహద్దు సృష్టి యొక్క ఆది మధ్యాంత రహస్యాలను మనకు తెలుపుతూ ఉంటారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.